మీరు చూస్తున్నారు సార్, ఇది చిలికి చిలికి గాలివానలా మారినట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. నిన్న మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత దీనిపై చర్చ రావటం, ఈరోజు నేరుగా డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆయన ఒక లేఖ రిలీజ్ చేయటం. ఇదేనా మీరు తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్, గతంలో మీ తరపున పోరాడినందుకు, మీకు బాసటగా అండగా ఉండున్నందుకు అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏడాది అవుతున్నా ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంఘాలు కలవలేదన్న అంశాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక విషయం అంటే ఖచ్చితంగా ఇది విచారకరం అండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మనకు వచ్చే సంవత్సరం అయింది. సినిమా ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్ ఇప్పటికి వెళ్ళి ఉండాల్సిందండి. అయితే ఇండివిజువల్ గా ప్రొడ్యూసర్లు వెళ్ళి ఉంటారు. అదేదో టికెట్ హైకో రేట్ హైకో దేనికో వెళ్ళి బెనిఫిట్ కోసం వెళ్ళారు. అయితే మన డిప్యూటీ సీఎం గారు ఎంత చక్కగా చెప్పారంటే, ఇండివిజువల్ బెనిఫిట్ కాదు మీరు అడగాల్సింది, ఇండస్ట్రీ పరంగా మీరు ఒక యూనిటీగా అందరు కలిసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వచ్చి అందరికి నలుగురికి మేలు జరిగేది అడుగుంటే బాగుండేది. అదే అన్నారు ఆయన. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందని. అంటే ఇక్కడ నుంచి ఇండివిజువల్ గా ఎవరైనా కలిసి నా సినిమాకి టికెట్లు పెంచనో ఇంకా అలాంటి అడిగే పరిస్థితి ఉండకపోవచ్చని అర్థం వస్తుంది. ఖచ్చితంగా ఉండదని చాలా ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇండివిజువల్ బెనిఫిట్ మాకు ముఖ్యం కాదు, ఇండస్ట్రీ ముఖ్యం అని చెప్పారు. ఇండస్ట్రీ బాగు కోరుకుంటానని చెప్పారు ఆయన. ఇండస్ట్రీ అంటే ఆయన దృష్టిలో ఒక చిన్న కార్మికుడి నుంచి, ఒక గేట్ కీపర్ నుంచి, క్లాప్ బాయ్ నుంచి, లైట్ బాయ్ నుంచి నిర్మాత దాకా అందరు వస్తారు. అందరి క్షేమమే నేను చూస్తాను. నాకు ఇండివిజువల్ గా ఎవరో వచ్చి టికెట్ అడిగి బెనిఫిట్ అడిగితే అది ఏ విధంగా ఎవరికి ఉపయోగపడదు. ఇండస్ట్రీ క్షేమం గురించి నలుగురు రండి అని అడిగారు. ఆయన ఆలోచన చాలా పెద్దదండి. ఆయన అందరి క్షేమం గురించి ఆలోచించారు. అది చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. ఇండస్ట్రీ పరంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఇప్పటికైనా జరిగిన ఆలస్యం లేకుండా వెంటనే వెళ్ళడం బెటర్ అండి. దీని గురించి మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ ఒకసారి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని అతి త్వరలో వెళ్తారని నేను భావిస్తున్నాను. రైట్. అనుపమ్ రెడ్డి ముందు రాజ్ కందుకూరి గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏం పరిష్కారం ఏంటి, వేఅవుట్ ఏంటి? సార్, అనుపమ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే వీళ్ళు ఏదైతే ఉందో ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ ఇప్పటిదాకా కరెక్ట్ గుడ్ డేస్ నిజంగా పూర్తిగా చూడలేదండి. ఇప్పుడు ఈ సమ్మర్ చాలా బాగుంటుంది, ఎక్స్ట్రీమ్లీ హై కలెక్షన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమ్మర్ చూస్తుంటే యాక్చువల్ అయితే ఎర్లీ మాన్సూన్ కూడా వచ్చేసింది. అవును. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక పెద్ద సినిమా రాబోయేది 12వ తారీఖు అండి. ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. అంటే దానికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. సో థియేటర్లు మళ్ళీ కళకళలాడుతాయని చూస్తున్నప్పుడు ఎవరు కూడా థియేటర్ క్లోజర్ అన్న థాట్ ఎవరికి లేదండి. అటువంటిది ఎక్కడో వాళ్ళు ఏదో షేర్ గురించో మాకు రెవెన్యూ రావట్లేదనో ఎగ్జిబిటర్ సైడ్ నుంచి ఉండొచ్చు డిమాండ్. అన్ని పరిస్థితుల్లో అటువంటిది ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు. కాకపోతే థియేటర్ ఈయన సినిమా ఓపెనింగ్ ఒరిజినల్లీ 9th May అనుకున్నారు. ఆ డేట్ ముందుకెళ్ళింది. అదేదో చిన్న మిస్కమ్యూనికేషన్ ఉంది తప్పితే ఎవరి ఇంటెన్షన్ అయితే ఇది లేదండి. మేము మళ్ళీ కళకళలాడితే గోల్డెన్ డేస్ వస్తాయని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా తోటి మళ్ళీ గుడ్ డేస్ వస్తాయని ఆశిస్తున్నాం. రైట్. అంటే ఉమ్మడి మీడియా సమస్య పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? దీనిపైన వివరణ ఇచ్చే ఛాన్స్? పొద్దున ప్రెస్ మీట్ జరిగింది మధ్యాహ్నం దీని మీద. అంటే ఇప్పుడు సాయంత్రం కదా వచ్చింది పవన్ కళ్యాణ్ ఆయన ప్రకటన, కరెక్ట్గా మన డిబేట్కి 2 గంటల ముందు వచ్చింది. దీని మీద ఏమైనా మీడియాను అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఇలాగ మిస్కమ్యూనికేట్ అయ్యింది చెప్తున్నామని. రైట్. రేపు ఏమైనా ఛాన్స్ ఉందా? రేపు ఏమన్నా సార్, మండే అట్లా ప్లాన్ చేసి చేస్తాం సార్. ఓకే. ఈ టైంలో వెళ్ళి ప్లానింగ్తో వెళ్తాం. ఆయన ఇప్పుడు వెళ్ళి కలవాలి ఏంది వాట్ ఎవర్. రైట్. థ్యాంక్ యూ అనుపమ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. థ్యాంక్ యూ.